వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ముందుగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోని ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సంజీవని ఆసుపత్రిని సీఎం ప్రారంభించడంతో పాటు కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గంలోని కేఎస్పల్లె గ్రామ పంచాయతీలో పర్యటనకు రావడం జరుగుతూ ఉంది. కేఎస్పల్లెలో సంజీవని కార్యక్రమం ఏదైతే ఆరోగ్యపరమైనటువంటి ఉంటుందో ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చేటప్పటికి ఈ యొక్క పిఎస్సిలో దాన్ని ప్రారంభించడము, తదనంతరము ఇక్కడ వచ్చేసి పబ్లిక్ మీటింగు, తర్వాత క్యాడర్తో మీటింగ్ అనేది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి 12:30 నుంచి 1 గంట లోపల రావడం జరుగుతుంది. సాయంత్రం 5:30 వరకు ఇక్కడే ఉండి ఇక్కడ అన్ని విషయాలు దాదాపు ఆయన వచ్చినప్పటి నుంచి 5:30 గంట పైన ఇక్కడ స్పెండ్ చేసి అన్ని విషయాలు క్యాడర్తో కానీ, ఆరోగ్యపరమైన సంజీవిని కార్యక్రమం కానీ, క్యాడర్తో ఇంటరాక్ట్ కావడం కానీ జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులని, కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని దిగ్విజయం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను అందరికీ నమస్కారం. రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గంలోని